హిందూ బంధువులారా, శనివారం రోజు సుమారు మీ ఏరియాలో ఉన్న కొంతమంది కలిసి ఆలయంలో కలుద్దాం అని ఒక నిర్ణయం తీసుకోండి. ఎలా క్రైస్తవులైతే ఆదివారం చర్చికి వెళ్తారో, ఎలా ముస్లింలైతే శుక్రవారం మసీదుకు వెళ్తారో, అదే విధంగా మనమందరం ప్రతి శనివారం ఆలయానికి వెళ్లే అలవాటు చేసుకుందాం. వారానికి కనీసం ఒకసారైనా ఒకరినొకరం కలుద్దాం. ఈ రోజు ఖాళీగా ఉన్న మన ఆలయాలను శక్తి మరియు ఐక్యతా కేంద్రాలుగా మార్చుకుందాం. శనివారం 7 గంటల నుంచి 7:30 వరకు ఆలయానికి తప్పకుండా వెళ్దాం. ఒకసారి ఊహించండి, భారతదేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయంలో 50 నుంచి 100 మంది కలిసి శంఖానాదం, ఘంటానాదం, హారతి ధ్వని ఒకేసారి వినిపిస్తే ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు మొత్తం భారత్ భక్తినాదంతో మారుమోగుతుంది. హిందువులు ఇంత పెద్ద సంఖ్యలో ప్రతి వారం ఆలయానికి రావడం ప్రారంభిస్తే అప్పుడు ఎవ్వరూ హిందువులను ఎగతాళి చేసే ధైర్యం చేయరు. సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో ఐక్యతతో బలపడుతుంది. ఈ సందేశం మీకు నచ్చితే దయచేసి అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. ఈ రోజే ఒక సంకల్పం తీసుకోండి. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 7:30 వరకు మనం తప్పకుండా ఆలయానికి వెళ్దాం. ఈ సందేశాన్ని కనీసం 5 గ్రూపులకు పంపండి. కొంతమందికి పంపకపోవచ్చు, కానీ మీరు తప్పకుండా పంపుతారని నాకు నమ్మకం ఉంది. నేను హిందూ అని గర్వంగా చెప్పుకుంటున్నా. మీరు హిందూ అని గర్వంగా చెప్పుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి శనివారం గుడులకు వెళ్ళండి.